హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు స్టీప్ రికవరీ అంటే నిన్న ఎంత వేగంగా పడిందో ఈరోజు అంతే వేగంగా పెరిగింది. ఆల్మోస్ట్ నిఫ్టీ 535 22,550 535 అనుకోండి, 535. బ్యాంక్ నిఫ్టీ కూడా దగ్గర 51,000కి దగ్గరకు వచ్చింది. 50,700 800 అంటే బ్యాంక్ నిఫ్టీ ఒక సుమారుగా ఒక 600-700 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ ఏమో 375 పాయింట్స్ రికవర్ అయింది. అంటే ఏ లిటిల్ షార్ట్ ఆఫ్ 2%కి తక్కువ. $1 బిలియన్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, విల్ ఇట్ కంటిన్యూ టు రికవర్? ఇది అసలైన క్వశ్చన్. అయితే ఇప్పుడు చూడవలసింది ఏంటంటే, వీ హ్యావ్ టు కన్సిడర్ సర్టన్ ఫ్యాక్టర్స్. రేపు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది. ఈ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ 0.25% ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు అనేది మార్కెట్ డిస్కౌంట్ చేసింది. మార్కెట్ అనుకుంటున్నది. ఇది 0.5 చేశారనుకోండి, సర్ప్రైజింగ్గా గివింగ్ మోర్ దాన్ ది ఎక్స్పెక్టెడ్ వన్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇస్తే అది సర్ప్రైజింగ్గానే ఉంటుంది. అట్లాంటిది ఏం జరగబోతున్నదా? 0.5 వచ్చిందనుకోండి, కొంచెం ఇట్ ఈజ్ అ చీర్ఫుల్ న్యూస్. తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు చైనాని వదిలిపెట్టను, చైనా తప్ప మిగిలిన దేశాల విషయంలో 90 days వెయిట్ చేస్తానని ఏదో కొంచెం అట్లాంటిది స్టేట్మెంట్ ఏదో ఇచ్చినట్టున్నారు. నిన్న ఇచ్చారు. దాంతో నేను రికవర్ అయింది. ఏది అమెరికన్ మార్కెట్. లేకపోతే నిన్న కూడా పడిపోతున్నది మార్కెట్. ఆ టైంలో అంత దానికి ముందుగా జస్ట్ మార్కెట్కి ముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఏంటంటే ఆగిపోయింది. పడిపోతూ పడకుండా ఆగిపోయింది. అయితే యూరోపియన్ మార్కెట్లు అప్పటికే దెబ్బతిన్నాయి. మొత్తానికి ఫైనల్గా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. గట్టిగా బాగా తక్కువలో క్లోజ్ అయినాయి. ఈరోజు తీసుకున్నట్లయితే మాత్రం నేను బాగా తగ్గాయి కదా, ఈరోజు కొంత రికవర్ అయినాయి. అయితే వాట్ హ్యాపెన్ టు తైవాన్ ఐ డోంట్ నో. ఇట్స్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్. తైవాన్ మాత్రం చాలా బ్యాడ్ స్టేట్లో ఉంది. బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. మరి మిగతావి తీసుకుంటే ఓవరాల్గా ఓకే. అంటే ఫుల్ రికవరీ మాత్రం ఏం లేదు. అంటే కాన్ఫిడెన్స్ లేదు మార్కెట్లో, కాన్ఫిడెన్స్ రాలా. చూడండి ఒకసారి, లెట్ us see. ఒకసారి చూడండి, మార్కెట్ స్టార్టింగ్లో కొంచెం పడేయటానికి ప్రయత్నించారు కానీ ఫలించలేదు. ఫైనల్గా అందుకుంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూడండి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 22,200 షేర్లు పెరిగితే కేవలం 370 షేర్లు మాత్రమే తగ్గాయి. అంటే స్టీప్ ఏం లేదు, ఫటాఫట్ బయింగ్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. ఇష్యూ ఏంటంటే, ఇక్కడ ఎఫ్ఐఐస్ డిఐఎస్ వీళ్ళు తీసుకుంటే, వాట్ ఈజ్ రాంగ్ విత్ దిస్? ఎఫ్ఐఐస్ డిఐఎస్ రెండు తీసుకుంటే, ఎఫ్ఐఐస్ ఈరోజు కూడా 5,000 కోట్లకి అమ్మారు. 5,000 కోట్లకు అమ్మటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే, వీళ్ళు ఎఫ్ఐఎస్ 5,000 కోట్లకు అమ్మితే డిఐఎస్ 3,000 కోట్లు కొన్నారు. ఏమండి, ఇన్స్పైట్ ఆఫ్ దట్ మార్కెట్ ఇంత బాగా స్టీప్గా రికవర్ అయింది. అంటే ఏంటి? అదర్ దాన్ దీస్ టు ఆపరేటర్స్ ఏంటంటే, ప్లేయర్స్ దే హ్యావ్ టేకెన్
దే హ్యావ్ టేకెన్ టు రికవర్, అంటే షార్ట్ కవరింగ్ చేసుకున్నారన్నమాట. రిస్క్ తీసుకోలేక షార్ట్ కవరింగ్ చేసుకున్నారని అర్థం. దెర్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ షార్ట్ కవరింగ్. మరి అయితే మార్కెట్ ఎలా ఉంటుంది ఇంకా నెక్స్ట్? ఇంతవరకు బాగానే ఉంది. మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది? దీనికి అడ్వాన్స్ లిక్విడిటీ రేషియో బాగుంది. రేపు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ రాబోతున్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నిన్న ఇంట్రాడేలో 21,800 అనే ఒక క్రిషియల్ లెవెల్, 21,800 ప్లస్ ఆర్ మైనస్ ఈ లెవెల్ నిన్న వచ్చేసింది. నిన్న వచ్చిన తర్వాత అక్కడి నుంచి రికవర్ అయింది. తర్వాత బ్యాడ్ న్యూస్ ఏదైతే ఉందో, అన్ఫేవరబుల్ అండ్ బ్యాడ్ న్యూస్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఫ్యాక్టరైజ్డ్ అయిపోయింది. ఇట్ వాజ్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్. ఎట్లా ఫ్యాక్టర్డ్ అంటే, ఆయన ఏ చెప్పాలో చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత పడేశారు. పడేసిన తర్వాత మళ్ళీ ఏదో చెప్పాడు విరుగుడు, నేను కొద్దిగా ఆలోచిస్తాను అంటే 90 రోజులు గడిపిస్తాను ఏదో చెప్తున్నాడు. అంటే ఫర్ ది టైమ్ బీయింగ్ దట్ వాజ్ దేర్ అండ్ ఇట్ వాజ్ ఆల్రెడీ డిస్కౌంటెడ్. ఆ ఫ్యాక్టర్ని డిస్కౌంట్ చేసాం. ఇంకేం మిగిలింది అంటే, మళ్ళా కొత్తగా ఏదైనా బ్యాడ్ న్యూస్ రావాలి, అన్ఫేవరబుల్ ఇన్ఫర్మేషన్ రావాలి, అప్పుడు మళ్ళీ పడిపోయే అవకాశం ఉంది. అప్పటి వరకు మార్కెట్లో పడటానికి ఛాన్సెస్ తక్కువ, పెరగటానికి ఛాన్సెస్ ఎక్కువ. పెరగటం కాకపోయినా రికవర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అంటే రికవరీ అంటే ఫాస్ట్గా అవుతుందండి అంటే మీకు 20,800 వరకు కనబడుతున్నది. ఇది ఓకే. 20,800 తర్వాత కొంచెం కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్ళొచ్చు. ఇమీడియట్గా ఫటాఫట్ 23,200 23,500కి వెళ్ళిపోతుందని నేను అనుకోవటం లేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇప్పుడున్న కండిషన్స్ పరిస్థితులు బట్టి 20,800 లెవెల్స్ ఓకే. బియాండ్ దట్ మాత్రం కొంచెం చూడాలి. అంటే స్టీప్ రైజు స్టీప్ ఫాలు ఉండకపోవచ్చు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ తీసుకుందాం. వాలటైలిటీ ఇండెక్స్ తీసుకుంటే విక్స్ అప్ బై 10%. జోక్ కాదండి, ఇవాళ కూడా పెరిగింది విక్స్. అసలే నిన్నటికే పెరిగింది బాగా అనుకుంటే ఈరోజు కూడా పెరిగింది. అంటే ఏంటి? ఫియర్ లేకపోలేదు, ఫియర్ ఉంది. అంటే ఎక్కడన్నా సెన్సిటివ్గా, ఎక్కడన్నా ఏదైనా చిన్న ఇదిగా అనిపిస్తే టపా పడేస్తారు అని అర్థం. విక్స్ అయితే భయపెడుతున్నది. మరి వాట్ అబౌట్ ఏంటి మన క్రూడు? అంటే క్రూడు అవి ఎంత తొందరగా ఇమీడియట్గా ఏమీ రికవర్ అవ్వవు కదండి. క్రూడు రికవర్ అవ్వటానికి బాగా పడిపోయింది. రికవరీ రాదని కాదు, కానీ ఫాస్ట్గా వచ్చేస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను అనుకోవటం, రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే క్రూడు ధరలో ఈ లెవెల్లో ఉన్నంత వరకు, ఏమండి, క్రూడు ధరలు ఈ లెవెల్లో ఉన్నంత వరకు ఇబ్బంది లేదు మార్కెట్కి అని అనిపిస్తున్నది. అంటే భయంకరంగా ఇంకా పడిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో అయిపోయేంత పరిస్థితి ఉండకపోవచ్చు. సో ఇది బాటమ్ అవుట్ అయినట్టేనా 21,800? అది కొంచెం చెక్ చేయాలి రానున్న కాలం. అంటే రేపు మార్కెట్ ఉంది, రేపు సెటిల్మెంట్ కూడాను. అయితే ఆఫ్టర్ దట్ మళ్ళీ సెలవు ఉంది కదా, 10వ తారీఖు సెలవు. ఈ ఏప్రిల్లో వర్కింగ్ డేస్ తక్కువ ఉంటాయి, సెలవులు ఎక్కువ ఉంటాయి. ఏప్రిల్ అనేటప్పటికి వర్కింగ్ డేస్తో కంపేర్ చేసుకుంటే సెలవులు 2-3 సెలవులు ఉంటాయి ఏప్రిల్లో. 3 కనీసం ఉంటాయి. మహావీర్ జైను, తర్వాత జైన్ గారు, అంబేద్కర్ గారు. మరి ఏప్రిల్ నెల మరి ఏంటో మరి అట్లాంటి పరిస్థితుల్లో ఏమండి, ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది?
కొంచెం మధ్యలో సెలవులు వస్తున్నాయి. సెలవులు రావటం వల్ల ఏంటంటే అవుట్ సైడ్ మార్కెట్ అయితే నడుస్తుంది కదా. మనకు అంబేద్కర్ గారి మనకు సెలవు తీసుకుంటాము, మహావీర్ జైన్ గారి పేరు మీద సెలవు తీసుకుంటాము, కానీ వాళ్ళు తీసుకోరు ఏమండి. కాబట్టి ఏమవుతుందనే చూడాలి. బట్ టు మీ ఇట్ అపియర్స్ దట్ వీఆర్ క్లోజ్ టు బాటమ్ అవుట్. మనం బాటమ్ అవుట్ అవ్వటానికి దగ్గరలో ఉన్నాం, అయిపోయినట్టే దాదాపు. ఇంకొకసారి తగ్గితే అంతే, ఫినిష్. ఇంకెప్పుడన్నా తగ్గితే మధ్యలో, ఆ తర్వాత ఇంకా ఓకే. మీకు డౌ జోన్సు, నాస్డాక్, తర్వాత S&P ఈరోజు చాలా యాక్టివ్గా ఉన్నాయి. 16,000 క్రాస్ అయిపోయింది మళ్ళీ నాస్డాక్, 16,000 చిల్లర. అలాగే యూరోపియన్ మార్కెట్స్ రికవర్ అయిపోయాయి. అంటే రికవర్ అయిపోవటం అంటే యూరోపియన్ మార్కెట్స్ గ్రీన్లో ఉన్నాయి. అంటే దెర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ రికవరీ. దీన్ని బేస్ చేసుకుంటే ఇండియన్ మార్కెట్ ఆల్సో షుడ్ ఫాలో కదా. ఇండియన్ మార్కెట్ షుడ్ ఫాలో. అయితే అలా అని చెప్పి నిఫ్టీని బేస్ చేసుకోవటం మాత్రం నాట్ అడ్వైజబుల్. బట్ నిఫ్టీ వరకు అయితే కొంచెం పాజిటివ్గానే ఉంది. ప్లస్ 240 పాయింట్స్ ఇప్పుడు చూపిస్తున్నది. బట్ రేపు చూడాలి ఎలా ఉంటుందో. అయితే రేపు కూడా గ్యాప్ అప్ వచ్చే అవకాశం కనపడుతున్నది. అంటే 100% గ్యారంటీ కాదు, గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది, అంతవరకే. మరి క్రూడ్ ధరలు ఎలా ఉన్నాయి అంటే క్రూడ్ ధరలు మాత్రం అక్కడే 64 దగ్గర, 64-65 దగ్గరే ఉన్నాయి. రెండవది గోల్డ్ మాత్రం కొద్దిగా రికవర్ అయింది, 1%కి దగ్గరలో. గోల్డ్ రికవర్ అవుతుందిలేండి, న్యాచురల్. తర్వాత క్రూడ్ ధరలు తక్కువగా ఉన్నాయి. ఓన్లీ ఆ హార్డిల్ ఏంటంటే మనకి విక్స్ చాలా భయంకరంగా భయపెడుతున్నది. చెప్పాలంటే విక్స్ భయపెడుతున్నది మనల్ని. అదొకటే ఆలోచించాలి. నెక్స్ట్ ఏంటంటే FIS ఇంకా అమ్ముతున్నారు, అదొకటి భయపడాలి అంతే. అంతకుమించి భయపడవలసింది ఏం లేదు. ఒకసారి లెట్ us see ద గ్రాఫ్ ఆల్సో. చూడండి ఒకసారి నిఫ్టీ ఇక్కడ సేమ్ బాటమ్, అంటే డబుల్ బాటమ్కి వచ్చింది. డబుల్ బాటము క్లోజింగ్ బేసిస్ మీద అంటే డబుల్ బాటమ్ కాదు, కానీ ఇది యాక్చువల్గా ఈ డబుల్ బాటమ్కి కంటే దిగువకే వచ్చింది. అయితే అక్కడి నుంచి రికవర్ అయింది. నిన్న ఎంత అయితే తగ్గిందో అంత కాకుండా అక్కడి నుంచి లో నుంచి స్ప్రింగ్ అప్ అంటే పెరిగిందనమాట, రికవర్ అయింది, గట్టిగా రికవర్ అయింది. 200-300 పాయింట్లు రికవర్ అయింది. అందువల్ల ఏంటంటే బాటమ్ అయితే చూడటానికి హయ్యర్ లెవెల్ కనబడుతున్నది, కానీ చూడండి నౌ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఇక్కడ ఇది లో 21,780. 780 అంటే 21,800 అనుకోండి, ఆ మాత్రం ఉంటుంది. 21,800 అనేది ఎక్కడో వచ్చింది. ఎప్పుడొచ్చింది మీకు గుర్తుందా? 4th జూన్ ఎలక్షన్ అవటం, తర్వాత కౌంటింగు, ఆ స్టేజ్లో ఎలక్షను కౌంటింగు, ఆ స్టేజ్లో June 4th అనుకుంటాను, June 4th ఈ లెవెల్ వచ్చింది. ఆ తర్వాత ఆ లెవెల్ రానే లేదు. ఎంత తగ్గినా మార్కెట్ అంత తగ్గలేదు. కానీ ఇప్పుడు చూడండి, 1 year చార్ట్ చూద్దాము. 1 year చార్ట్ చూస్తే యూ విల్ గెట్ అన్ ఐడియా. ఎప్పుడు వచ్చింది ఆ లో? ఇదిగోండి ఇక్కడ వచ్చింది, చూసారా? ఇంతకన్నా కూడా దిగువకు వచ్చింది అనుకోండి, అది వేరే సంగతి. క్లోజింగ్ ఇది, ఆ క్లోజింగ్ అంటే ఇది కూడా దిగువకు వచ్చింది ఆల్మోస్ట్. అయితే 21,200 లెవెల్ కూడా వచ్చింది, దిగిందంటే అప్పుడు ఫ్రెంజీగా 21,300 కూడా దిగింది అది. బట్ క్లోజింగ్ బేసిస్ మీద తీసుకున్నట్లయితే, క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద తీసుకున్నట్లయితే, యాక్చువల్గా క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీదే తీసుకోవటమే ప్రాపర్గా ఉంటుంది. అది మాత్రం ఎక్కువగానే ఉంటుంది, 21,800 లెవెల్ ఉంటుంది. చూడండి 21,800 చూసారా క్లోజింగ్ బేసిస్ మీద. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ చూడండి, క్లోజింగ్ బేస్ మీద 21,800. ఏమండి
ఆ లెవెల్కి ఇది ఇంట్రాడే వచ్చింది, క్లోజింగ్ బేసిస్ మీద రాలా. సో అందువల్ల ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోయి 21,000కి 20,800కి ఇంకొక 2,000 పాయింట్లు వెళ్ళిపోతుందా అంటే ఐఎమ్ నాట్ ది వన్ టు సబ్స్క్రైబ్ టు దట్ ఐడియా. 21,800 అనేది ఆ లెవెల్కి దాటి దిగి వెళ్ళటం అనేది జరగదు అని అనిపిస్తున్నది నాకు. మార్కెట్ అనుకోండి మన చేతిలో లేదు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. అయితే కొంచెం గెస్ చేస్తే ఏమనిపిస్తున్నది అంటే 21,800కి మించి మార్కెట్ దిగదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 22,500 600 దగ్గరికి వచ్చింది. అది కంక్లూజన్. అంటే రిజల్ట్స్ రాబోతున్నాయి, నో డౌట్. రిజల్ట్స్ని కూడా స్టడీ చేస్తుంది మార్కెట్. బట్ మై ఒపీనియన్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దట్. ఇది 21,800 దగ్గరికి వచ్చేటప్పటికి ప్లస్ ఆర్ మైనస్ కొంచెం మొమెంటం లూజ్ అవుతుంది. అది అంతసేపులేండి, రేపే వచ్చేయచ్చు వస్తే. ఏమండి, ఎల్లుండి ఎలాగో సెలవు, రేపు రానివ్వండి, తర్వాత రానివ్వండి. ఈ లెవెల్లో, ఈ స్టేజ్లో ఇక్కడ కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళొచ్చు. కొంచెం కన్సాలిడేషన్ మోడ్ వెళ్ళి అక్కడి నుంచి గ్రాడ్యువల్గా రికవర్ అయ్యే అవకాశం కనబడుతున్నది. కాబట్టి మార్కెట్స్ ఆర్ ఇన్ నో వే గో డౌన్ ఫర్దర్. అది నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే మీకు చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టాల్వార్డ్స్, టీసీఎస్లు, హెచ్డిఎఫ్సి బ్యాంకులు వీటన్నిటిని కొట్టేశారు కదా, గబ కొట్టిపారేశారు. గబగబా కొట్టిపారేసిన తర్వాత ఏంటి నెక్స్ట్? వాట్ నెక్స్ట్ అండి? ఇంకెంతకాలం కొడతారు? చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ సజావుగానే రికవర్ అయింది. ఇది 51,500 లెవెల్కి మరొకసారి చేరుకోవచ్చు. తర్వాత బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్లు ఒకటి కొద్దిగా ఫేవరబుల్గా ఉండొచ్చు. అంటే ఫేవరబుల్గా ఉండటం బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు 0.5 తగ్గిస్తే చాలా బాగుంటుంది. 0.25 తగ్గించినా మార్కెట్ ఓకే అనొచ్చు బహుశా. బట్ ఓన్లీ హర్డిల్ ఏంటంటే FIIs ఆర్ స్టిల్ సెల్లింగ్. అది మాత్రం వాళ్ళేమి కాంప్రమైజ్ అవ్వటం లేదు. ఈరోజు కూడా మార్కెట్లో అమ్మారు వాళ్ళు అంటే దాని అర్థం చూడండి, దిస్ ఈజ్ అబౌట్ రిలయన్స్. చూడండి, డబుల్ బాటమ్ వచ్చింది. ఈ 2 ఇయర్స్లో, అంటే ఈ 1 ఇయర్లో చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో. ఆల్మోస్ట్ 50%, ఆల్మోస్ట్ 40% పోయిందండి పీక్ లెవెల్లో తీసుకుంటే. ఇది 1,600, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1,600, ఇవాళేమో 1,100కి వచ్చింది. 1,200 లోపు. అంటే 1,600 నుంచి 1,600కి సగం ఎంత? 800. అంటే 30%. 16 3 48, 35% పోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటిదే 35% పోయిందంటే ఇంకా ఏముంది మార్కెట్? మరి టీసీఎస్ తీసుకోండి, టీసీఎస్ అంతే కదా. టీసీఎస్ టాప్ పీక్ లెవెల్స్, టీసీఎస్ తాలూకు పీక్ లెవెల్స్ పోలిస్తే ఇది 4,500 4,600 దాకా వెళ్ళింది. 4,600 నుంచి 3,200కి వచ్చింది. అంటే ఇది కూడా 30-35% ఎంత పోయినట్టే కదా. అంటే స్టాల్వార్డ్స్ పెద్ద పెద్దవి కంపెనీలు కూడా ఇంత తగ్గినవంటే దే టేక్ టైం. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దే టేక్ టైం. దేర్ హై అంధేర్ నహి అంటారు హిందీలో. ఇది తగ్గింది కానీ, ఇవి తగ్గిన మాట నిజమే కానీ దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్. ఇక్కడ చాలా స్టాక్స్, నిఫ్టీ 50 స్టాక్స్ ముఖ్యంగా బాటమ్ అవుట్ స్టేజ్లోకి వచ్చున్నాయి. సో బాటమ్ అవుట్ స్టేజ్లో చాలాసార్లు వచ్చున్నాయి. మ్యాక్సిమం వస్తే ఇంకొకసారి కొద్దిగా ట్రై చేయొచ్చు. ఇంకొకసారి మ్యాక్సిమం వస్తే, లేకపోతే ఈ స్టేజ్లో కొంచెం కన్సల్టేషన్ మోడ్లో కిందకి పైకి వస్తూ కన్సల్టేషన్ మోడ్కి వచ్చి అక్కడి నుంచి రికవర్ రావచ్చు. సో ఇది పాసిబిలిటీ. అందువల్ల ఏంటంటే ద వర్స్ట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. ఏమండి, ద వర్స్ట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. పూర్తిగా అయిపోయిందని అనటానికి లేదు, ఆల్మోస్ట్ ఓవర్.
అది మిగతాది దేనికి చూపుతున్నాము అంటే వీ హ్యావ్ టు సీ రిజల్ట్స్ ఒకటి ఉన్నాయి. తర్వాత ఈ టారిఫ్ వార్లు వాటికి సంబంధించి ప్రత్యేకించి మనకేం లేదు. వీఆర్ నాట్ వెరీ మచ్ అఫెక్టెడ్, ఎందుకంటే అందరితో పాటే. రెండవది ఏంటంటే అందరితో పాటే వరల్డ్ మార్కెట్లు మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి పడిపోతే అప్పుడు ఈ మన మార్కెట్ కూడా రియాక్ట్ అవుతుంది తప్ప అదర్వైజ్ ఇండియన్ కండిషన్స్కి మనకి సంబంధించినంత వరకు వీఆర్ ఓకే. చాలా వరకు ఫ్యాక్టర్స్ మనం డిస్కౌంట్ చేసేసాము, నెగిటివ్ ఫ్యాక్టర్స్ చాలా వరకు డిస్కౌంట్ చేసేసాము. కాబట్టి ఇక్కడి నుంచి పెద్దగా తగ్గే అవకాశం లేదు. అలా అని చెప్పి కొనుక్కోవడం మొదలుపెట్టేస్తామా అంటే లెట్ us see రిజల్ట్స్ చూద్దాం. రిజల్ట్స్ చూస్తూ మార్కెట్ తాలూకు మూమెంట్ చూస్తూ మెల్లిగా కొనుక్కోవచ్చు. కంగారు ఏం లేదమ్మో రేపు నుంచి పెరిగిపోతాయేమో ఇవాళే కొనేస్తాను అనే ధోరణి అక్కర్లేదు. పెరిగితే పెరుగుతాయి, కాస్త కోస్త పెరుగుతాయి, మళ్ళీ పెరుగుతుంటాయి, ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి స్టీప్ రైజు ఉండదు కాబట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈలోగా ఎప్పుడో బస్సు ఎక్కొచ్చు, అంటే ఇక స్టార్ట్ అయిన తర్వాత ఇక ఆగదు, భయంకరంగా స్పీడ్గా పరిగెడుతుంది అనే పరిస్థితి లేదు. స్టార్ట్ అయ్యి కొద్దిగా వెళ్తున్నట్టు వెళ్ళి కొద్దిగా ఆగినట్టు వెళ్తున్నట్టు అట్లా ఉంటుంది. కాబట్టి ఈ టోటల్గా ఓవరాల్గా రికవర్ అవ్వడానికి ఎలాగో నెలలు పట్టేస్తుంది, సంవత్సరాలు కాదు కానీ నెలలు పట్టేస్తుంది. అందువలన నథింగ్ టు వరీ. సో ఇది ఈ న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్ దేనికి రెలవెంట్ అంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి బోల్డ్ అని స్టాక్స్ ఉన్నాయి, అవన్నీ పడుకొని ఉన్నాయి. కొన్ని రెడ్లో కూడా ఉన్నాయి, చాలా వరకు రెడ్లో ఉన్నాయి. అంటే లాస్ట్ 1.5 ఇయర్స్లో కానీ కొనుక్కుని ఉంటే అవి ఖచ్చితంగా రెడ్లోనే ఉంటాయి. అంతకుముందు ఎప్పుడో కొనుక్కున్నవి అయితే బహుశా ఓకే తగ్గుతాయి, కానీ ప్రాఫిట్స్ తగ్గుతాయి, కానీ అంత రెడ్లో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే కన్సిస్టెంట్గా మార్కెట్లు పెరుగుతూ వచ్చాయి కదా. అందువలన ఇప్పుడు ఉన్నవి ధైర్యంగా హోల్డ్ చేయొచ్చు, అమ్ముకోవడానికి ఆలోచించవద్దు. అయితే కొత్తగా కొనుక్కోవడానికి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా యావరేజ్ చేయొచ్చా అంటే ఉన్న వాటిని ఫండమెంటల్స్ బాగుంటే యావరేజ్ చేస్తాం కదా, చేయాలని అనుకుంటాం కదా, యావరేజ్ చేయొచ్చా లేకపోతే ఇంకొంచెం వెయిట్ చేయాలా, అని తర్వాత కొత్తగా ఫ్రెష్ బయింగ్ మొదలు పెట్టవచ్చా, వీటికి ఏంటంటే సమాధానం మనం వస్తున్న రిజల్ట్స్ మనం వాచ్ చేస్తూ ఉండాలి. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ ట్రెండ్ ఎలా ఉంది, పెద్ద కంపెనీలు ఎలా పెర్ఫామ్ చేశాయి, ముఖ్యంగా నిఫ్టీ 50 కంపెనీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అవి స్ట్రాంగ్ కదా కంపెనీలు, వాటి పెర్ఫార్మెన్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాం మనం. చూసి వాటి పెర్ఫార్మెన్స్ చూసుకుంటూ ఈలోగా వెదర్ ఫోర్కాస్ట్లు వచ్చేస్తాయి కదా మే నెలలో. ఏప్రిల్ దాటగానే మే వస్తుందండి వెదర్ ఫోర్కాస్టు. తర్వాత వర్షాలు ఎక్కువగా ఉంటాయా తక్కువగా ఉంటాయా ఇవేవో చెప్తారు కదా. సో అక్కడ దట్ ఈస్ ద టైం వీ టేక్. అదే కన్సల్టేషన్ మోడ్. ఆ కన్సల్టేషన్ పీరియడ్లో తెలుస్తుంది. అక్కడి నుంచి మార్కెట్ స్టార్ట్స్ టేకింగ్ ఎ డైరెక్షన్. అప్పుడు ఫాలో అవ్వాలి. అందుకని ఈలోగా కంగారు పడవలసిన అవసరం లేదు. అట్లీస్ట్ కమింగ్ 2 months ఏమీ అంత కంగారు పడవలసిన అవసరం లేదు. పడిపోతాయని ఇంకా పడిపోద్ది మార్కెట్ ఏదో అయిపోతుందని భయపడవలసిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం ఇక మనకు అందదేమో వెళ్ళిపోతుందేమో అని కూడా ఆలోచించడానికి కూడా అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. అది నా అనుభవం చెప్తున్న విషయం. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా ఏంటంటే ఇది మల్టీ క్యాప్ గ్రోత్ స్టాక్స్ ఈరోజు వీడియో ఉంది. ఆల్రెడీ ఒక ఇంట్రడక్షన్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈరోజు లెసన్ యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. చెప్పాను నిన్నే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చని. మీరు కావాలనుకుంటే ఈ నెంబర్కి 8121648156కి MCC అని మెసేజ్ పెట్టండి. సో ఐ విల్ సెండ్ అట్లీస్ట్ ఇంట్రడక్షన్ వీడియో పంపిస్తాను, అది చూడండి. ఆ ఇంట్రడక్షన్ వీడియో చూసి దాన్ని బట్టి మీ ఐడియా ఫామ్ చేసుకోండి. ఇట్స్ అప్ టు యూ. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.